ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులు ప్రదానం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నంది అవార్డుల ప్రోత్సాహం అనేది చాలా ఏళ్లు అవుతుందని, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇవ్వనుండడం శుభ పరిణామమన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలందరినీ తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. పురస్కార గ్రహీతలకు 25 లక్షల నగదు రివార్డు అందజేసింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పద్మ విభూషణ్ అవార్డు రావడం ఆనందంగా ఉందని, గత వారం రోజులుగా అందరూ వచ్చి అభిమానం చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మ విభూషణ్ వచ్చినప్పుడు అంత ఉత్సాహంగా లేదన్నారు చిరంజీవి. తాను అవార్డుల కోసం ఎప్పుడూ ఎదురు చూడను, అవార్డులు రావాలని కోరుకోనన్నారు. తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయన్నారు. సభ ఇంత నిండుగా ఉందంటే దానికి కారణం వెంకయ్య నాయుడు. ఆయన తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనమని, తెలుగు భాషను గొప్పగా నిలబెట్టిన వాళ్లలో వెంకయ్య నాయుడు ఒకరని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.